నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఒక పిల్లలనే వాళ్ళు వస్తూ ఉంటుంటారో అప్పుడే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో తెలియకుండా పొజెసివ్ అయిపోతుంటుంటారు. హస్బెండ్ అలాగే ఉంటారు, భార్య అలాగే ఉంటుంటుంది. ఆడపిల్ల అయితే వైఫ్, అబ్బాయి అయితే హస్బెండ్. పిల్లలు పుట్టిన తర్వాత తల్లి పాత్ర ఆవిడ ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? పిల్లల వైపా, హస్బెండ్ వైపా? ఇది అందరికి ఉండే కామన్ డౌట్. ఎస్పెషల్లీ హస్బెండ్స్కి ఇంకా ఎక్కువగా ఉండే డౌట్ ఇది. యాక్చువల్గా చాలా మంది హస్బెండ్స్ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత భార్య తనని నెగ్లెక్ట్ చేస్తుందనే ఫీలింగ్లోకి చాలా మంది వెళ్తారు. ఎందుకంటే అంతకు ముందున్నంత అటెన్షన్ ఉండదు, అంటే పుట్టిన పిల్లల్ని టేక్ కేర్ చేయటం, పిల్లల్ని పెంచడం దీంట్లోనే పడిపోతారు. ఆ సరదాలు షికార్లు అన్నీ తగ్గిపోతాయి. అది కొంచెం భర్త కూడా కొద్దిగా ఆ టైప్ అయితే ఇద్దరు కలిసి దీన్నే ఎంజాయ్ చేస్తూ అట్లా ఉంటారు. కానీ కొంచెం అంటే భార్య అటెన్షన్ కావాలి, భార్యతో టైం స్పెండ్ చేయాలి, ఇదివరకు ఇట్లాగే ఉండాలి, పిల్లలు పుట్టక ముందులాగే అంటే మాత్రం కొంతమంది బాగా డిసప్పాయింట్ అయిపోతారు. ప్లస్ ఇంకొకటి, పిల్లల విషయంలో భర్తకు కూడా చివాట్లు, తిట్లు, అంటే పిల్లలని సరిగ్గా అంటే ఇప్పుడు పిల్లల్ని కోప్పడ్డారనుకో ఎమ్మటే భార్య భర్తను కోప్పడుతుంది, ఏంటి అలా కోప్పడతామని. ఆ భర్తలు కూడా చేస్తారు అట్లా, అదేం లేదు. ఎప్పుడు అది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు, నువ్వు కోప్పడినప్పుడు నేను ఫీల్ అయిపోయి నేను కోప్పడతాను, నేను కోప్పడినప్పుడు నువ్వు ఫీల్ అయిపోయి నువ్వు నన్ను అరవటం. అంటే ఎవరి కాళ్ళది కోప్పడినప్పుడు జెన్యున్గా అనిపిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళు భార్య భర్త అవతల వాళ్ళు కోప్పడినప్పుడు ఎందుకు అలా వాళ్ళని విసుక్కుంటావు, వాళ్ళని కోప్పడతావు అన్నట్టు ఉంటుంది. ఎస్పెషలీ ఆడాళ్ళకి అసలు అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎలా అయినా ముళ్ళు తరాజు తూకంలో పిల్లల వైపే మొగ్గుతూ ఉంటుంది. నీకు చిన్న కథ చెప్తాను, చెప్పండి. ఇలాగే భర్త ఆఫీస్ నుంచి వస్తాడు, వచ్చేపాటికి వర్షం పడతా ఉంటుంది, చలిగా ఉంటుంది. సరే లోపలికి వస్తానే ఆయన లోపలికి మామూలుగా వచ్చిన తర్వాత వర్షం పడుతుంది కదా, చక్క వేడి వేడిగా పకోడీలు చేస్తావా అంటాడు భార్యని. అంటే ఆవిడ ఇంత ఎత్తున ఎగురుతుంది, పొద్దుటి నుంచి చాకరీ చేసి ఇప్పుడే కాసేపు అట్లా కూర్చున్నాను, ఈ లోపల మీకు పకోడీలు బజ్జీలు ఇలాంటి కోరికలు పుట్టుకొస్తాయా, నా వల్ల కాదు, ఇక్కడంతా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నారు పగలంతా, ఎవ్వరికి చేసింది ఏమీ కనపడదు, కోరికలు మాత్రం వస్తాయి అని టేప్ రికార్డర్ స్టార్ట్ అవుతుంది. సర్లే బాబోయ్ అనుకుని మెదలకుండా ఉంటాడు. ఈవిడ అరుపులకి భయపడినట్టుగా కాస్త వర్షం కూడా ఆగుతుంది. సరే ఈ లోపున వర్షం ఆగింది కదా అని రెండు వీధుల అవతల ఇతను అమ్మా నాన్నలు ఉంటారు. సర్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా 2 రోజులైంది. ఇప్పుడు వెళ్ళి చక్కగా మా అమ్మ దగ్గరికి వెళ్తే చక్కగా వేడివేడిగా ఏమన్నా చేసి పెడుతుంది అడిగితే, ఇలా కాదు మా ఆవిడలాగా అనుకుని మెల్లగా చెప్పులు వేసుకుని 2 వీధుల అవతల ఉన్న వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి తలుపులోంచి లోపలికి కొడదాం, తలుపు లోపలికి వెళ్దాం అనుకునే లోపల మాటలు వినిపిస్తున్నాయని జస్ట్ 1 నిమిషం ఆగుతాడు. బయట చలిగా ఉంది కదా, ఏమన్నా చక్క వేడిగా రవ్వ ఉప్మా చేస్తావా అని అడుగుతాడు ఆయన. మీకు వయసు అయిపోతుంది కానీ కోరికలు తిండి మీద కోరికలు మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు నాకు అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయి, అయినా కానీ అసలు నిమిషం ఖాళీగా ఉంచనివ్వరు నన్ను. మీకు ఇప్పుడు వేడి రవ్వ ఉప్మా కావాలంటే నేను ఇప్పుడు మళ్ళీ లేచి మోకాళ్ళ నొప్పులతో చెయ్యాలి, ఏమో బాబు నా వల్ల కాదు, అనిపించిందిలే ఇప్పుడు మాత్రం నేను చేయలేను అని కరాఖండిగా చెప్పేస్తుంది ఈవిడ. చెప్పగానే సరే 1 నిమిషం ఆగి అప్పుడే వస్తున్నట్టుగా ఇతను లోపలికి వస్తాడు. 5 నిమిషాలు కబుర్లు చెప్పిన తర్వాత వేడివేడిగా ఏమన్నా ఏమంటావురా, బయట చలిగా ఉంది కదా అని అడుగుద్ది కొడుకు. ఆవిడే అడుగుద్ది, చూడు అని. అంటే పకోడీలైనా లేకపోతే ఏమన్నా బజ్జీలు ఇలాంటివి అంటే, వద్దులే అమ్మా చాలా రోజులైంది రవ్వ ఉప్మా తిని, రవ్వ ఉప్మా చెయ్యి అంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న అడగటం వింటాడు కదా. సరే ఆవిడ అప్పుడు క్యాజువల్గా, ఇందాకే మీ నాన్న కూడా చేస్తే బాగుంటుంది అంటున్నారా, ఏముంది నువ్వు అదే అడిగావు కాబట్టి 5 నిమిషాల్లో చేసి పట్టుకొస్తానని ఆవిడ లోపలికి వెళ్తుంది. కబుర్లు చెప్పుకుంటారు. ఆవిడ కాళ్ళు నొప్పులు గీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి కొడుకు అడిగేసరికి. కొడుకు అడగల, కొడుకుని ఆవిడే అడిగింది, ఇంటికి వచ్చాడు కదా అని. అర్థమైందా? ఇక్కడ అదొక ట్విస్ట్. మళ్ళీ అవును, చేయలేనిది కాళ్ళ నొప్పులు ఉన్నదే కొడుకుని చూసేసరికి ఆ ఉత్సాహం వస్తుంది అనమాట. 2 రోజుల తర్వాత వచ్చాడు కొడుకు అని చెప్పి. సరే వెళ్ళి చేసుకొస్తుంది, తింటారు, కబుర్లు చెప్పుకుంటారు. ఒక అరగంట కూర్చుని ఇతను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సీన్ ఏంటి అనుకుంటున్నావు,
పిల్లల అమ్మ ఏదన్నా వేడివేడిగా స్నాక్స్ చేయవా అన్నారని చెప్పి ఆవిడ ఎలాగూ ఇతను కూడా ఇందాక అడిగాడు కదా అని చెప్పి పకోడీ పకోడీలు చేస్తా ఉంటుంది. బాగుంది పకోడీ ఉప్మా రవ్వ స్టోరీ. అంటే పిల్లలు అడిగేసరికి వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టాలి, వాళ్ళు అడిగారు తపన. అనే తపన, అమ్మ ప్రేమ అట్లా పుట్టుకొస్తుంది. భర్త అడిగేసరికి అలిసిపోయిందన్నీ గుర్తొస్తాయి. పిల్లలు అడిగేసరికి ఉత్సాహం, ఎక్కడ లేని ఎనర్జీ. ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. సో అందుకని పిల్లలు పుట్టిన తర్వాత జనరల్గా తూకంలో ఒకవైపు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పిల్లల వైపే ఉంటుంది. ఇప్పుడు అలా అని ఇప్పుడు భార్య ఏదన్నా అడిగింది అనుకోండి ఏ చీరో, ఇప్పుడు ఎక్కడే నెలాఖరులో చీరలో గీరలు అంటారు. అదే కూతురు ఏమన్నా అడిగింది అనుకోండి వెంటనే తీసిస్తారు. తీసుకొస్తారు. ఇది మా ఇంట్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అవునా? ఎందుకంటే మా నాన్న మా అమ్మ అడిగేసరికి పెద్దగా పట్టించుకొని వినిపించినట్టుగా ఉంటారు. అదే నేను అడగగానే ఆలోచించరు, ఫస్ట్ మమ్మీ ఇలా చూస్తూ ఉంటుంది మా నాన్న అదే కదా. వైపు. సో కామన్ గా మనం కామన్గా చూస్తూ చూస్తూ ఉంటాం. కానీ ఈ పేరెంట్స్ యొక్క ఆ లవ్ ని కావచ్చు, ఆ కేర్ ని కావచ్చు అర్థం చేసుకుంటే పిల్లలు చాలా నేర్చుకోవచ్చు. అవును, బట్ ఇవాళ జనరేషన్ లో అవి లేవు. బట్ ఈ స్టోరీ నుంచి మనం లేవు. రెండు నేర్చుకోవాల్సిన అవును అవసరం ఉంది. అవును, లేవు అని స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువైపోయాయి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆ లవ్ అనేది ప్లస్ గ్రౌండెడ్ గా ఉండటము, చుట్టుపక్కల వాతావరణాల్లో తేడాలు అవును. పిల్లల్ని లాగేస్తున్నాయి. లాగేస్తున్నాయి. బట్ పిల్లలు ఒకసారి గనక ఆలోచించి పేరెంట్స్ వాల్యూస్ ని గనక గుర్తు చేసుకోగలిగితే పేరెంట్స్ కూడా అది అంటే అట్లా పెంచగలగాలి Yes. పిల్లలు చిన్నప్పటి నుంచే. అవును. ఇది ఒకవైపునే తీసుకుని మాట్లాడలేం చూడలేం. మనం. అవును, అవును. ఒప్పుకోవాల్సిన ఉమ్, విషయం. అవును. బట్ ఎనీవే ఒక మంచి స్టోరీ. ఈ స్టోరీ విన్నాక పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరికి కూడా ఒకసారి వాళ్ళ బాండ్ గుర్తుకు రావాలి. ఇప్పుడు ఆ భర్త ప్లేస్ లో ఉన్న అతనికి నవ్వుకుంటాడు అనమాట తల్లి ప్రేమ గురించి. భార్య పకోడీలు వేస్తున్నందుకు నేను అడిగినప్పుడు వేయలేదని కోపం రాదు. అక్కడ తండ్రి అడిగినప్పుడు తల్లి సీను చూశాడు, ఇక్కడ పిల్లలు అడిగినప్పుడు ఈ భార్య తల్లి సీను చూసాడు. చూసి అనుకుంటాడు, ఆహా ఏదైనా తల్లి ప్రేమను మించింది లేదు కదా. ఇంకొకటి లేదు. అమ్మ మనసు పిల్లలు అడిగితే అదే అలిసిపోయినా కూడా పిల్లలకి చేసి పెట్టే ఓపిక ఆ మనసులోంచి వస్తుంది వాళ్ళకి. తల్లి ప్రేమ ఆ. మామూలుది కాదు అదే. అసలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.